నమస్తే, నేను మీ సురేందర్ రాఘోపేట్ కొరుట్ల. సో ఈరోజు ఈ వీడియోతో ముందుకు వచ్చినాం. కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మన ఛానల్కి సంబంధించింది కానీ మనం పెట్టిన వీడియోలకు సంబంధించినటువంటివి కానీ. సో దీంట్లో మొదటి క్వశ్చన్, ముఖ్యమైన క్వశ్చన్, ఈ ఛానల్ అందరిదా కొందరిదా? ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయినప్పటికీ ఈ ఛానల్ అనుకున్నప్పుడు అన్ని సమస్యలు మాట్లాడడానికి ఈ ఛానల్ ఒక పార్టీకి సంబంధించినది కాదు. ఇంకొకటి, రెండవ క్వశ్చన్, ఎందుకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని, కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారిని ఒక పార్టీని విమర్శిస్తున్నారు అన్నప్పుడు మన కోరుట్ల నియోజకవర్గంలో గత 3 టర్ములుగా గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత గత 18-20 నెలలుగా కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ టర్ములో, ఈ కొంతకాలంలో ఆయన గారు, సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులు నేనే చేసిన అని చెప్తున్నారు. చెయ్యని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లే, రేవంత్ రెడ్డి గారు చేయట్లే అంటున్నారు. చేసినప్పుడు మీకు ఎట్లా గొప్పతనం వస్తుంది, చేయనప్పుడు ఆ పార్టీకి ఎట్లా గొప్పతనం వస్తుంది? మీరు 17 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. 17 సంవత్సరాలుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ కుటుంబమే ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మొదటి 5 సంవత్సరాలు 2009 నుంచి 14 వరకు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి మీరే రీజన్లు చెప్పారు. 2014 నుంచి 18 వరకు మొట్టమొదటిసారి గెలిచినాం కదా, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చింది కదా, మొట్టమొదటిసారి ప్రభుత్వం ఉంది కదా, కొంచెం టైం పడుతున్నారు. 2018 తర్వాత మీరు గెలిచినప్పుడు మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి వస్తే ఇంకా మస్తు పనులు అవుతుంది అన్నారు. మళ్ళీ 2023లో గెలిచిన తర్వాత మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అంటూనే, కాంగ్రెస్ పార్టీ పని చేయట్లేదు అని అంటూనే, మళ్ళా మన పని చేయని దానికేమో ప్రభుత్వాన్ని నిందించడం, పని చేసిన దానికేమో మిమ్మల్ని మీరు పోడుకోవడం, ఇది సమంజసం కాదు అని చెప్పేసి మనం ఆయన్ను ప్రశ్నిస్తున్నాం, చెప్తున్నాం. ఒకటి, మూడో క్వశ్చన్ వచ్చేసి రాఘోపేట గ్రామంలో జరిగినటువంటి నిధుల అవకతవకలు. ఎస్, నేను నిజాలు చెప్పకపోవచ్చు కొన్నిసార్లు, కానీ అబద్ధం చెప్పను. కొన్నిసార్లు న్యాయం చేయకపోవచ్చు, కానీ అన్యాయం చెయ్యను. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నంటే, 4 సార్లు ఆర్టీఐ పెట్టినాం. మనం పోయిన సెక్రటరీకి 2 సార్లు ఆర్టీఐ ఇచ్చినాం. ఈ సెక్రటరీ కూడా ఇంతకుముందు ఒక 3-4 నెలల క్రితం చెప్పినాం, ఇచ్చినాం పేపర్ కూడా. ఇప్పుడు మళ్ళా 15 రోజులు 20 రోజుల క్రితం మనం ఆయనకు ఒక పేపర్ ఆర్టీఐ ఇచ్చినాము, కావాలి డేటా అని చెప్పేసి. కావాలంటే ఓవరాల్గానే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి, ఇంకా మీ ఇతర వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి, జరిగింది, నిధులు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నాము. దాని గురించే మనం పెట్టినాము. ఇక్కడ ఎవరిని నిందించాలని కాదు, ఉన్న విషయాలను మన ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం. అలాగే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేద్దాం అనుకున్నటువంటి మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అన్నిటకు సిద్ధంగా ఉండే గత 10-15 సంవత్సరాలుగా మనం ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, దేవుడిచ్చినటువంటి కాళ్ళు చేతులు చక్కగా ఉండి, మా అమ్మా నాన్న ఆశీస్సులతో, ఆయుస్సు అనగా దేవుడు నాకు సంపూర్ణంగా ఇస్తే ఖచ్చితంగా బ్రతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటా, కొట్లాడుతూనే ఉంటా. జై తెలంగాణ. ధన్యవాదాలు.